ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభించున్నారు. ఇప్పటికే సన్నబియ్యం కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మళ్ళీ రేషన్ కార్డుల పంపిణీ కూడా సూర్యాపేట జిల్లాలోనే ప్రారంభించబోతున్నారు. మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే గతంలో చూడడం జరిగింది, ఉగాది రోజున సన్నబియ్యం పథకంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మన్ననలు పొందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కూడా అదే రీతిలో కూడా ప్రారంభించబోతున్నారు. ఎలా ఉంది సార్? రమేష్, ఉగాది నాడు హుజూర్ నగర్లో సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టినాము. 14వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఇది తిరుమలగిరి మండల కేంద్రం ఈ గ్రౌండ్ నుంచి మరి మందుల శామ్యూల్ లోకల్ ఎమ్మెల్యే అధ్యక్షతన ఒక అద్భుతమైన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభలో స్టేట్ వైడ్ లాంచ్ ఆఫ్ రేషన్ కార్డ్స్ మరి మేము ఈ కార్యక్రమం చేపట్టినాం. అంటే మా ప్రభుత్వంలో గతంలో లేకుండా ఇట్లా ఓకే, రేషన్ కార్డ్ ఇష్యూ అనేది ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్ ఒక నిరంతర ప్రక్రియ. ఓకే, ఆ నిరంతర ప్రక్రియ భాగంగా గతంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్న సంఖ్య ఈరోజు 95 లక్షలకు చేరింది. లబ్ధిదారుల సంఖ్య 3,10,00,000కి. అదేవిధంగా ప్రభుత్వము సంవత్సరానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టదలుచుకున్నాము. అంటే అంత ఖర్చు అవుతున్నది. ఆ రేషన్ కార్డులు కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే లాంచ్ ప్రోగ్రాం ఇక్కడ ఈ తిరుమలగిరి నుంచి మొదలు పెడుతున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులతో పాటు నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి అంశం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, ఆ 42% రిజర్వేషన్ తోటే మేము ఎన్నికలకు పోబోతున్నామని కూడా మీరు మాట్లాడండి. ఇచ్చిన మాట కట్టుబడి బీసీలకి 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ పాస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతాము. ఆ దిశగా నిన్న ఒక గొప్ప నిర్ణయం, ఒక హిస్టారిక్ డెసిషన్. అంటే 50% సీలింగ్ ఇది మేము బీసీ కులగణన చేసినాం కాబట్టి ఇది వర్తించదు. బీసీలకి 42% రిజర్వేషన్తో విల్ గో ఫర్ ఎలక్షన్స్. అదేవిధంగా నదీ జలాలపై కూడా మీరు గట్టిగా పోరాడుతున్నారు. అదేవిధంగా కానీ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రకారం మొన్న మీరైతే ప్రజాభవన్లో ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో కేవలం మీరు తెలంగాణ ద్రోహులే కొంతమంది ప్రజాభవన్లో కూర్చున్నారు, మాలాంటి తెలంగాణ వాళ్ళని పిలువలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆహ్వానించలేదని కూడా కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, మొన్న ప్రజాభవన్లో నేను ఇచ్చిన ప్రజెంటేషన్లో పూర్తి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో, అంటే ఎవరి అభిప్రాయాలకి దాంట్లో తావులేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా జలాలని ఆంధ్రప్రదేశ్కి అవుట్ ఆఫ్ బేసిన్ రాయలసీమకి 770 టీఎంసీలు 10 ఏళ్ల పాటు తీసుకుపోతే టీఆర్ఎస్ వాళ్ళు మేమే తెలంగాణ మొత్తుకుంటారు. వాళ్ళ 10 ఏళ్లలో 1200 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించిన విషయం మేము పాయింట్అవుట్ చేశాము. అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఇల్లీగల్గా అక్రమంగా ఎక్కువ నీళ్లు తీసుకుపోయే విధంగా మరి గతంలో 10 ఏళ్లలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ కానీ, పోతిరెడ్డిపాడు ఆ యొక్క రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకోవడం కానీ, మలయాళ ముచ్చిమరిలో మరి డబుల్ చేసుకోవడం కానీ, ఇవన్నిటి ద్వారా కృష్ణా జలాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయం లెక్కలతో తారీఖులతో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము చెప్పిన విషయంలో కంప్లీట్గా కన్విన్స్ అయ్యారు. గోదావరి బోర్డు కూడా బనకచెర్ల ప్రాజెక్టు ఆమోదమైన యోగ్యం కాదని కూడా గోదావరి బోర్డు కూడా చెప్పినటువంటి మా రిప్రజెంటేషన్ మేరకి మేము చెప్పిన వాదనతోనే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి మేము ఒప్పుకుంటలేము, వీ హ్యావ్ అబ్జెక్షన్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఆ 2 సంస్థలు లేఖలు రాశాయి. ఎలా చూస్తారు సార్ వరుస కార్యక్రమాలు? ఎందుకంటే మీరంతా కూడా ఈ సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఒక్కో హామీని కూడా నెరవేరుస్తూ ముందుకు వస్తున్నారు. మన సన్న బియ్యం, ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ, 42% రిజర్వేషన్లు కానీ, ఎస్సీ కుల కానీ, ఇవన్నీ ఎలా చూస్తారు? సరే, వన్ సోషల్ జస్టిస్,
కాంగ్రెస్ పార్టీ ఈజ్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. ఆ ప్రక్రియలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ చేసినాం, చట్టం తీసుకొచ్చి పూర్తి చేసినాం. అదేవిధంగా బీసీ కులగానే చేసినాం, బీసీలకు 42% రిజర్వేషన్ చేసినాం. ఇంక్లూజివ్ గ్రోత్, అభివృద్ధిలో సంక్షేమంలో సమాజంలో అన్ని వర్గాలని కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా చేపడుతున్నాం. రైట్, చూడొచ్చు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ రేషన్ కార్డుల పంపిణీ అనేది 14న ఆ సీఎం రేవంత్ చేతుల మీదుగా ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం. గతంలో సన్నబియ్యం కానీ ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కానీ, అదేవిధంగా నిన్న క్యాబినెట్లో నిర్ణయించినటువంటి ప్రకారం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కూడా కల్పిస్తున్నాం. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.